ప్రాచార్య బ్రహ్మశ్రీ సదాకర్ రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 57వ భాగం 22/8/20. ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదం అంటే ఉద్ధవుడు ప్రశ్నలు అడగటం, విష్ణుమూర్తి అయినటువంటి కృష్ణమూర్తి దానికి సమాధానాలు చెప్పడం, కొన్ని ధర్మ సందేహాలు నిన్న కొన్ని తీర్చుకున్నా, ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆపద్ధర్మాలు చెప్తున్నారు. ఒకవేళ కాలం అనుకూలించక విద్యావంతుడైన బ్రాహ్మణుడు కుంగిపోతే వాడు వాణిజ్యం చేసుకొని బతకచ్చు. అలాగే క్షత్రియ వృత్తిని కూడా చేసుకోవచ్చు. అంతేకాని కుక్క బతుకు బతకు. రాజవంశంలో పుట్టినవాడు వైశ్య వృత్తితో అంటే వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం, వేటాడి ఆహారం సమకూర్చడం ఆపదలలో క్షత్రియ జాతికి తప్పేం కాదు. అంతేకాని ఏనాటికి కుక్క తిండి కోరకు అంటే ఇంగిరికి. శూద్రుడు బతుకు తెరువు కోసం వడ్రంగం వంటి వృత్తులు, చాపలల్లటం లాంటి వృత్తి జీవన ఉపాయంగా తీసుకోవాలి. వైశ్యుడు ఆపద సమయంలో శూద్ర వ్యక్తితో వృత్తితో జీవించడు. ఆపదలు లేని సమయాలు జీవిక చక్కగా తన వృత్తి ధర్మంతో సాగుతున్నప్పుడు ఇతర వృత్తి వైపు చూపు పెట్టడం దోషం. ఎందుకంటే అది సహజమైన వృత్తి అయిన వాడికి వృత్తి లోపం కనిపిస్తుంది, అంటే అవతల వాడి వృత్తి దెబ్బదు. బ్రాహ్మణుడు వేదాధ్యయనంలో దేవరుణాన్ని, ఋషి రుణాన్ని, స్వధా స్వాహాకారాలకు సంబంధించిన ప్రక్రియలతో పితృదేవతల రుణాన్ని, బలి, అన్నం మొదలైన వాటితో పితృ రుణాన్ని, భూత రుణాన్ని తీర్చుకుంటూ జీవితం సాగించు. ఈ దేవతలు, ఋషులు, పితృదేవతలు సామాన్య భూత కోటి అంతా నా అంటే వాసుదేవ స్వరూపమే అనే భావంతో ఏ క్షణాన దాన్ని మరిచిపోకూడదు. యజ్ఞాధికారం గల వర్ణాల వాడు అప్రయత్నంగా దొరికిన పవిత్రమైన ధనంతో కష్టపడి ధర్మ మార్గం తాను సంపాదించిన ధనంతో యజ్ఞాలను ఆచరించాలి. భృత్యులను అంటే సేవకుల్ని పీడించకూడదు. న్యాయ మార్గంలో మాత్రమే శత్రు క్రతువులను చెయ్యాలి. దొంగతనంగా ఎక్కడ దోపిడీ చేసి డబ్బు సంపాదించి చేస్తే మునిగిపోతారు. చుట్టుపక్కలతో పెద్దగా అంటు సొంతులు పెట్టుకో. కుటుంబంతో కలిసి ఉన్నా చేయాల్సిన ధర్మాలు ప్రమాద పడరాదు. వివేక బలాన్ని ఉపయోగించి నశ్వరమైందేదో అంటే నశించేదేదో, శాశ్వతమైందేదో గమనిస్తూ మొదటి దాని మీద విరాగాన్ని, రెండవ దాని మీద సరాగాన్ని పెంచుకో. ఇల్లు, ఇల్లాలు, కొడుకులు మొదలైన సంబంధాలన్నీ యాత్రలలో బాటసారుల కలయిక వంటివని భావిస్తూ ఉండ. నిద్ర నుండి మేల్కొన్న తరువాత కలలో విషయాలలా తన ఈ బంధాలన్నీ తర్వాతి జన్మలలో తుడిచిపెట్టుకుపోతా. దీన్ని పరిశీలించి తత్వం గ్రహించిన సంసారంలో అతిథిగా లాగానే మెదగాలి. పూసుకొని తిరగదాలి. మమకారాన్ని, అహంకారాన్ని మెల్లమెల్లిగా వదిలించేసుకుంటూ కాలం గడ. గృహమేధి ధర్మ కార్యాలన్నిటిని నన్నే పరమాత్మగా భావిస్తూ నిష్కామ బుద్ధితో ఆచరించు. పుత్రుడు గృహ నిర్వహణకు సమర్థులైన తరువాత ధర్మ కార్య నిర్వహణ వ్యవహారాలన్నీ వాళ్ళకు అప్పగించి వానప్రస్థానికి కానీ 4వదైన సన్యాసానికి కానీ వెళ్ళాలి. ఎలా కాక దారైషణ, ధనైషణ, పుత్రైషణ అంటే ఇల్లాలు, పిల్లలు, డబ్బు, దస్కం వీటి మీద
ఏ రకమైన వెంపర్లాట పనికిరా. అయ్యో నా తల్లిదండ్రులు మొసలు, నా ఇల్లాలు పసివారి తల్లి, నేను లేకపోతే కొడుకులు దిక్కు లేకపోతారు, అయ్యయ్యో నేను లేకపోతే వీళ్ళంతా కుళ్ళి చచ్చిపోతారు ఏడుస్తారు అని ఈ విధంగా సంసార బంధాలు ఎక్కడికక్కడ చిక్కుముళ్ళుగా వేసుకుంటూ తృప్తి, ధనం, నాశనం మొదలైన చచ్చి ఘోరమై నరకానికే పోతాడు, స్వర్గానికి. వానప్రస్థ ఉద్ధవ మానవుడు వానప్రస్థాశ్రమంలోకి చేరాలంటే భార్యాపుత్రులను అప్పగించి కానీ ఆమెతో కలిసి కానీ వనవాసం చెయ్యాలి. శాంతచిత్తుడు కావాలి. సాధారణంగా వయస్సులో 3వ భాగం సుమారు 75-7 వరకు ఆ పని చెయ్యాలి. అడవిలో దొరికే దుంపలు కాయలు, పళ్ళు మొదలైన వాటిని భోంచేసి బాగా నారచీరలు, గడ్డి పరకలతో అల్లిన వాటిని, చింక చర్మం వంటి వాటి మానరక్షణ కోసం ధరించాలి. తల వెంట్రుకలు, దేహం మీది రోమాలు, గోళ్ళు, మీసాలు, గుబిలి మొదలైన వాటిని తొలగించే పని చెయ్యకూడదు. దగ్గర కొడితే కంపు కొట్టాలి. దంతధావనం ప్రత్యేక సాధనాలతో చెయ్యకూడదు. 3 కాలాలలో ఏటి నీటిలో మునిగి స్నానం, నేల మీదనే శరీరాన్ని వాల్చాలి. ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య నిలిచి, వానకాలంలో జడివానలో, చలికాలంలో మెడలోతు నీళ్లలో మునిగి తపస్సు చెయ్యాలి. అగ్నిపక్వమైన ఆహారాన్ని, కాలపక్వమైన ఆహారాన్ని తిన. కాలపక్వం అంటే చెట్ల పండ్లు పండిన తర్వాత కోసు. రోటిలో దంచుకున్న ధాన్యాన్ని పంటకు ఉపయోగించి, లేకపోతే దంతాలతో నలగగొట్టిన ధాన్యాన్ని తీసుకో. అలాగే కలవారికి దంతాలు కాదు ఉంటారు. తన తిండి విషయం తానే సమకూర్చుకోవాలి. ఎవరైనా తెచ్చి ఇస్తే పదార్థాన్ని దేశం, కాలం, బలాల తత్వం చక్కగా తెలుసుకుంటే కానీ తీసుకోకూడదు. అడవిలో దొరికే చెరువు, పురోడాశాలు సమయానికి అందుబాటులో ఉన్న వాటి ఉపయోగించి హోమాదులు చెయ్యి. వానప్రస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి శృతి విహితమైనదైన, అంటే వేదంలో చెప్పబడిందైన నసుబతి, పశుబలి మొదలైనవి చెయ్యకూడదు. అగ్నిహోత్రార్చన, దశ, అమావాస్య, పూర్ణిమ మొదలైన విశేష పూజలు మొదలైన వాటి వెనకటి ఆశ్రమంలో ఎలా చేశాడు, వానప్రస్థంలో కూడా అలా. ముని ప్రవృత్తి కలవాడికి వేద విద్యా సంపన్నులు చాతుర్మాస్య వ్రతం మొదలైన వాటిని విధించారు. ఈ విధమైన శరీర అభిమాన నిర్మూలించే కఠోర నియమాలను పాటిస్తూ మౌన వ్రతం అవలంబించి రక్త ప్రసరణ నాడులు దేహం మీద కనిపించే విధంగా తపస్సు చేస్తూ ఋషిలోకం ద్వారా నన్ను చేరుకుంటారు అని అతి కఠినమైన ఈ వానప్రస్థ వ్రతం ద్వారా ఆర్జించుకున్న తపస్సు ఫలం మహానిశ్రేయసాని రాజమార్గం, ముక్తి పదం. అతి నీచమైన లౌకిక భోగాలు కోరుకుంటూ ఇటువంటి మహాఫలాన్ని చెడగొట్టుకోవడం పిల్లతనపు చేస్త. ఇటువంటి అతి కఠినమైన నియమాలు పాటించడానికి శక్తి చాలకపోతే ముసలితనం వల్ల ఒడలు వణికిపోతున్నట్లే అగ్నులను తనలోనే లీనం చేసుకొని ఆ అగ్నిలోనే లీనమైపో. కర్మ విపాకాలైన లోకాలు తనలో లీనములై పోగా విరాగం కలుగు. అప్పుడు అగ్నులు 3 అగ్నులు, ఆహవనీయ, దక్షిణ, గార్హపత్య అగ్నులు ఉపాసించటాన్ని మానేసి ప్రవ్రజనం చెయ్య, అంటే సన్యాసం. ధర్మాలు ఆచరించడానికి పూనుకోవాలి. పరమాత్మనైన నన్నే పూజించి ఉన్న సొమ్మంతటిని పురోహితులకు సమర్పించి అగ్నులను తన ప్రాణంలో ఆవేశింపచేసుకొని అపేక్షలన్నిటినీ దులిపేసుకొని సన్యాసాశ్రమంలోకి చేరుకోవాలి. మిగతా విషయాలు వేరు.